హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతి క్రాఫ్ట్స్. మనం ఈరోజు ఈ వీడియోలో సింపుల్గా గణేష డెకరేషన్ ఇంట్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను ఈ డెకరేషన్ కోసం వెదురు తీసుకున్నా. మీ దగ్గర వేరే స్టిక్ ఏదైనా ఉంటే తీసుకోండి, రౌండ్గా ఉండేది. నేను తీసుకున్న ఈ వెదురుని చుట్టడానికి పురితాడును తీసుకున్నాను. ఆ పురితాడుని వెదురుపై ఫెవికాల్తో అంటించుకుందాం. అలా ఆ బ్యాంబూ మొత్తం చుట్టుకుందాం ఈ పురితాడుతో. మీకు నచ్చిన హైట్లో ఈ వెదురును తీసుకోండి. ఇలా మొత్తం చుట్టుకుందాం. చుట్టుకున్న తర్వాత రెండు పెద్దవి, ఒకటి చిన్నది తీసుకుందాం. ఒక పెద్ద వెదురు, ఒక చిన్న వెదురు నేను ఇలా ముడివేసుకుంటున్నాను. కట్టాక చూపిస్తాను ఏది ఎక్కడ అనేది. చూడండి, నేను ఈ విధంగా ఇలాగా కట్టుకున్నాను పురితాడుతో. నేను నాకు దగ్గరలో ఉన్న పువ్వుల మొక్క ఆకులు తీసుకున్న అట్రాక్షన్ కోసం. దానికి ఒక ముడి వేసుకొని ఆ పురితాడును అలాగ చుడుతూ ఉండాలి. చుట్టిన తర్వాత లాస్ట్గా ముడి వేస్తే ఇలా అవుతుంది. దాన్ని నేను ఆ పైన ఉన్న ఒక కర్రకి స్టార్టింగ్ వైపు కడుతున్నాను. అలా మిగతా ఇంకో రెండు ఆకులు కూడా అలాగే కట్టేసాను. నెక్స్ట్ మనం ఇలా తాడు ఫోల్డ్ చేసుకొని ముడి వేసుకుందాం. దానిని ఇలా కట్ చేసుకుందాం. ఇలా నేను ఎడ్జ్కి కడుతున్నాను, మీరు కూడా ఎడ్జ్కే కట్టండి. ఇలా ఇంకో సైడ్ కూడా ముడి వేసుకుందాం. ఇలా తాడు చివర్లో ముడి వేసుకొని ఆర్టిఫిషియల్ గంటలు రెండు నేను బుక్ స్టోర్లో కొనుక్కున్నాను. అయితే పువ్వుల దండ చివర్లో ఈ గంట చివరిని ముడివేసుకోవాలి. మీ దగ్గర ఒరిజినల్ పువ్వుల దండలు ఉన్నా పెట్టుకోవచ్చు. అయితే ఆ పువ్వుల దండని ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపించిన విధంగా కట్టుకోండి. రెండు వైపులా రెండు కట్టుకోండి. ఒక బాక్స్ తీసుకున్నాను. దానిపై ఒక క్లాత్ వేసుకొని ప్లాస్టిక్ గడ్డి పెట్టుకుందాము. ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఆ ఎడ్జెస్లో పెట్టుకుందాం. రెండు దీపం కుద్దులు పెట్టుకుందాము. ఫ్లవర్స్తో ఇలా డెకరేట్ చేసుకుందాము. అంతే, ఎంతో సింపుల్గా గణేష డెకరేషన్ అయిపోయింది. బ్యాంబూ తీసుకుందాము. దాన్ని చుట్టడానికి ఒక పురితాడు తీసుకుందాము. ఆ పురితాడుని ఫెవికాల్తో అంటించుకుందాము. ఇలా మొత్తం చుట్టుకున్న తర్వాత నేను రెండు పెద్దవి ఒకటి చిన్న సైజు తీసుకున్నాను.
రెండింటిని ముడివేసుకోవాలి. నేను ఎలా ముడివేసాను అనేది అంతా చేసిన తర్వాత చూపిస్తాను. ఈ విధంగా కట్టిన తర్వాత నేను ఒక క్లాత్ వేసుకున్నాను. దానిపై డెకరేషన్ ఐటమ్ పెట్టుకొని ఆర్టిఫిషియల్ లీవ్స్ ఉంటాయి కదా, నేను అవి తీసుకుంటున్నాను. అంటే మొత్తం ఈ విధంగా చుట్టడానికి నేను ఇక్కడ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెట్టుకుంటున్నాను. అలా ఫ్లవర్స్ పెట్టుకుందాము. ఇప్పుడు నేను ఒక బౌల్ లాంటిది తీసుకొని దానిపైన ఒక క్లాత్ వేస్తున్నాను. వీడియోలో చూపించే విధంగా పెట్టుకోండి. తర్వాత వినాయకుడి బొమ్మను పెడుతున్నాను. ఎంతో సింపుల్గా గణేష డెకరేషన్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ముందుగా నేను ఒక వెదురు కర్ర తీసుకున్నాను. అయితే దాన్ని చుట్టడానికి పురితాడు తీసుకున్నాను. ఆ పురితాడుని ఫెవికల్తో ఆ బ్యాంబూకి అంటించుకుందాము. కానీ మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మొత్తం చుట్టుకుందాం. ఇలా రెండు పెద్దవి ఒకటి చిన్నది చుట్టుకోవాలి. నెక్స్ట్ ముడి వేసుకోవాలి. నేను కట్టాక చూపిస్తాను ఏది ఎక్కడ అనేది. చూడండి, ఈ వీడియోలో ఉన్న విధంగా నేను కట్టుకున్నాను. ఒక క్లాత్ వేసుకుందాం. మనం చేసుకున్న డెకరేషన్ ఐటెం పెట్టుకుందాం. గణేశాన్ని కూర్చొని పెట్టడానికి నేను కిందన సింహాసనం లాంటిది తయారు చేస్తున్నాను. ఇలా ఫ్లవర్స్ అనేది అటాచ్ చేసి ఇలా సింపుల్గా డెకరేట్ చేసుకుందాము. ఇలా ఒక బెల్ అండ్ లీవ్స్ పెట్టాను. గణేష డెకరేషన్ సింపుల్గా అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.